వేదముద్దేశములననుసరించి 1. విషము పెట్టువాడు 2. గృహముకు నిప్పు అంటించువాడు 3. మరణాయుధములతో దాడి చేయువాడు 4. సంపదను కొల్లగొట్టువాడు 5. ఇతరుల భూమిని ఆక్రమించెడివాడు 6. ఇతరుల భార్య చేపట్టెడివాడు అను 6 రకముల దుర్మార్గులు కలరు. అట్టి దుర్మార్గులను వెంటనే వధించవలెను. అట్టి వధ చేత ఎట్టి పాపము కలదు. అట్టి దుర్మార్గుల వధ సామాన్య మానవులకు కూడా ఉచిత కార్యమే అగును. కాని అర్జునుడు సామాన్య మానవుడు కాడు. అతడు సాధు స్వభావమును కలిగి ఉండుట చేత వారి పట్ల సాధుత్వమును ప్రదర్శింపదలచెను. కాని ఈ రకమైన సాధువర్తన క్షత్రియునికి ఉచితము కాదు. రాజ్యమును పాలించు బాధ్యత గల రాజు సాధు స్వభావమును కలిగి ఉండవలెనే కాని పిరికివాడై ఉండకూడదు. ఉదాహరణకు శ్రీరామచంద్రుడు సాధు స్వభావమును కలిగినవాడు కనుకనే నేటికిని ప్రజలు రామరాజ్యములో నివసించవలెనని ఆరాటపడుతుందురు. శ్రీరాముడు ఎన్నడూ పిరికితనమును ప్రదర్శించలేదు. సీతాదేవిని అపహరించి రావణుడు శ్రీరాముని పట్ల దుర్మార్గముగా ప్రవర్తించినప్పుడు అతడు ప్రపంచ చరిత్రలోనే సాటిలేని విధముగా అతనికి గుణపాఠము నేర్పెను. కాని అర్జునుని విషయములో దుర్మార్గముగా ప్రవర్తించిన వారు కేవలము అతని తాత, గురువు, మిత్రులు, బంధువులు, పుత్రులు, మనుమలు వంటి ప్రత్యేక బంధువర్గము. కనుకనే సాధారణ దుర్మార్గుల పట్ల చూపు కఠిన విధానమును తాను వారి పట్ల చూపరాదని అర్జునుడు భావించెను. అంతేకాకుండా సాధువులు క్షమాశీలురుగా ఉండవలెనని ఆదేశించబడెను. సాధువులైన వారిని అట్టి నిర్దేశములు రాజకీయముకు సంబంధించిన అత్యవసర పరిస్థితుల కంటెను మిక్కిలి ప్రధానమైనవి. కనుక రాజకీయ కారణముల కొరకు స్వజనమును వధించుటకు బదులు వారిని ధర్మదృష్టితోనూ సాధువర్తనతోనూ క్షమించుటయే ఉత్తమమని అర్జునుడు భావించెను. కనుకనే తాత్కాలికమైన దేహ సౌఖ్యముల కొరకు అట్టి వారిని వధించుట లాభదాయకమని అతడు భావించలేదు. అట్టి కార్యము ద్వారా లభించు రాజ్యము మరియు సౌఖ్యములు అశాశ్వతములైనప్పుడు స్వజనమును వధించి తన జీవితమును మరియు శాశ్వత ముక్తిని ఎందుకు అతడు పణముగా పెట్టవలెను? ఈ సందర్భములో అర్జునుడు శ్రీకృష్ణుని ఇక్కడ మాధవా అని సంబోధించుటలో ఒక విశేషము కలదు. లక్ష్మీపతి శ్రీకృష్ణుడు తనను చివరికి అశుభములనే కలిగించు కార్యములో ప్రోత్సహించరాదని అర్జునుడు సూచింపదలిచెను. నిజమునకు శ్రీకృష్ణుడు ఎవరిని దురదృష్టమును కలిగింపడు. నిజమునకు శ్రీకృష్ణుడు ఎవరికిని దురదృష్టమును కలిగింపడు. ఇక తన భక్తుల గురించి చెప్పేదేముండదు. నిజమునకు శ్రీకృష్ణుడు ఎవరికిని దురదృష్టమును కలిగింపడు. ఇక తన భక్తుల గురించి చెప్పేదేముండును.